పరలోకమందున మా తండ్రి, ప్రతి వారము చరిత్రలో దాగి ఉన్న కొన్ని అమూల్యమైన సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. ఈ వారం కూడా మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సంగతులు తండ్రి మీరు అందించండి. ఎవరునో తండ్రి కాలయాపనకి, శ్రోతలకి కేవలం కనబడి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఎవరు రాక, ఇది సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని భయము భక్తి కలిగి ఇక్కడ కూర్చొని ఈ వాక్యాన్ని గౌరవించగలిగే భయభక్తులు నేర్పించండి. ఎలా చెబితే అర్థం అవుద్దో మీ నడిపింపును, మీ కృపను మాకు అనుగ్రహించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ, మీరు ఇచ్చిన ఏదికని కానీ, సమయాన్ని కానీ, మీ మహిమని కానీ మేము దొంగిలించక తండ్రి, ఏమాత్రం తొట్టిల్లిపోయే బోధలు మేము చేయక, అప్పగించిన పనిని బల నమ్మకమైన దాసుడా అనే శబ్దానికి ఇప్పటికీ అర్హులుగా ఉండే ధన్యకరమైన సేవకులుగా మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ, మమ్మలను మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొన్ని వారాలుగా చరిత్రను ధ్యానిస్తున్నాం. ఆ చరిత్రను ధ్యానించడానికి ముఖ్యమైన కారణం మత్తయ్య గారు మనకు పరిచయం చేస్తున్నారు. కొన్ని భాగాలుగా మనం ఆలోచిస్తూ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం నుంచి మనం బయటకు వచ్చాం. ఏంటి ఆ 400 సంవత్సరాల నిశ్శబ్ద జీవిత కాలం అంటే, మలాకీ గ్రంథానికి క్రొత్త నిబంధనకి మధ్యస్థంగా నిశ్శబ్ద కాలం ఉంది 400 సంవత్సరాలు. ఈ 400 సైలెంట్ ఇయర్స్లో అనేకమైన మార్పులు వచ్చాయి. కొత్త రాజకీయ పార్టీలు వచ్చాయి, కొత్త మతాలు వచ్చాయి, కొత్త విప్లవాలు వచ్చాయి, కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆ 400 సంవత్సరాల చరిత్రలోనే క్రొత్త నిబంధనకి అవసరమైన గ్రీకు భాష ప్రపంచాన్ని అలుముకుంది. ఆ క్రొత్త నిబంధనకు అవసరమైన గ్రీకు భాష ప్రపంచానికి అలుముకోవడానికి కారణం ఏంటంటే, గ్రీకులో ఈరుడు, సూర్యుడు, ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. ఆ పరిపాలించిన ఆ సమకాలీన పరిస్థితుల భాష ప్రపంచానికి అబ్బింది, అలవాటు అయ్యింది. మన భారతదేశపు నైసర్గిక స్వరూపం వరకు దాని అలవాట్లు, వాటి భాషా విధానాలన్నీ పాతుకుపోయాయి. సరిగ్గా ఆ సెన్స్ తెర మీదకి వచ్చిన టైంలో క్రొత్త నిబంధన రికార్డ్ చేయబడింది. ఆ క్రొత్త నిబంధన రికార్డ్ చేయబడింది నిజానికి మార్కు సువార్త ముందుండాలి. ఆ మార్కు సువార్త కాకుండా మత్తయి సువార్త ముందుంది కూర్పులో. ఎందుకు మత్తయి సువార్తను ముందు పెట్టారు బైబిల్ పండితులు, నవతరం పండితులు? ఎందుకు మత్తయి సువార్తను ముందు పెట్టారంటే కారణం ఒకటే, పాత నిబంధన లింక్ని కరెక్ట్గా బిర్జిలాగా సెట్ చేసే ఒక అధ్యాయం ఉంది మత్తయి సువార్తలో. అదే మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయానికి ఉన్న పేరు జీనియాలజీ, వంశవృక్షము. ఈ వంశవృక్షంలో రాయబడిన ప్రతి పేరు పాత నిబంధనలో నమోదు చేయబడ్డాయి. ఈ నమోదు చేయబడిన సంగతులు ఊరకే ఇప్పటికిప్పుడు అనుకుంటే, మత్తయి ఇప్పుడు అనుకుని రాస్తే బాగుంటుందని అప్పుడు ఆ కాలానికి వెళ్ళి రాయలేదు ఆయన. అంటే ఆ తరాన్ని అక్కడి నుంచి లింక్ చేసుకురావాలంటే నిజాలైతేనే లింక్ అవుతాయి, అబద్ధాలైతే లింక్ అవుతాయా? కనుక ఇవి వాస్తవాలు. కనుక యేసుప్రభు ఊరకే అలా అనుకుంటే వచ్చేలేదు. క్రియేట్ చేయబడిన వ్యక్తి కాదు, తనను తాను ప్రొమోట్ చేసుకోలేదు, తనను గురించి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. అంటే ఎవరో క్రియేట్ చేస్తానో తనను తాను క్రియేటర్గా మార్చుకుంటే రాలేదు. ఆయన వస్తాడన్న రాక పాత నిబంధన సంగతి నుంచి ముడిపడి ఉంది. ఇది ఎలా ముడిపడి ఉందో చెప్పడానికి 14 ఈ 14 తరాలని మొదటి అధ్యాయంలో చొప్పించాడు, లేదా వినిపించాడు, లేదా ప్రపంచానికి సాక్షార్థంగా చెల్లుమనిపించేలాగా మొదటి అధ్యాయాన్ని పెట్టాడు. అందుకే యేసుప్రభుకు చరిత్ర లేదన్నా, యేసుప్రభు చరిత్రకారుడు కాదన్నా, యేసుప్రభుకి వంశవృక్షం భూమి మీద లేదన్నా, యేసుప్రభు యొక్క ఉనికి అభూత కల్పనని ఎవడైనా అంటే, తరాలు ఎన్ని గతించిపోయి భూమి తిరిగినంత కాలము, ఈ సృష్టి ఉన్నంత కాలము ప్రతి దాన్ని చెల్లుమని పగలగొట్టే మత్తయి గారు తిరుగులేని ఎవిడెన్స్ ఇచ్చాడు. ఆ ఎవిడెన్స్ పేరే
మొదటి అధ్యాయం. ఆ మొదటి అధ్యాయానికి కదుపుతున్నాను. నాకు తెలిసి మెజారిటీ మొదటి అధ్యాయం జోలికి ఎవరు పోనా దాన్ని పూర్తిగా వివరించరు. ప్రతి పదం వెనకాల వ్యక్తుల జీవిత చరిత్రని పూర్తిగా తెర మీదకి తీసుకురారు. మరి ఏం చేస్తారంటే టూకీగా దాన్ని లేపుకుని వెళ్ళిపోతారు రెండో అధ్యాయంలో. ఆ రెండో అధ్యాయం క్రిస్మస్ వర్తమానాల నుంచి మొదలెడతారు. కానీ అసలు చరిత్ర అంతా మొదటి అధ్యాయంలోనే ఉంది. అందుకే కథ ఆలస్యమైన మళ్ళీ తిరిగిరాము. మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ మాట ఎలా ఉందో నాకు తెలియదు కానీ లైఫ్లో మళ్ళీ చెప్తున్నాను, 60 ఏళ్ళ మన జీవితంలో మళ్ళీ మత్తయి సువార్త మొదటి అధ్యాయం జోలికి రాము. కాబట్టి జాగ్రత్తగా వినండి. మళ్ళీ మొదటి అధ్యాయంకి వచ్చామంటే ఇంకో జన్మ రావాలి, అవుతుందా? అందుకు ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా విందాం, ప్రతిదాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్దాం. కొంచెం సౌండ్ సరిగ్గా పెడదాం, చూద్దాం. ఒకసారి మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం, కొంచెం తగ్గించు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజు అయిన దావీదుని కనండి. ఇలా ఆలోచించుకుంటూ వస్తూ దావీదు లైఫ్ స్టోరీ మనం ధ్యానిస్తున్నాం. ఆ దావీదు లైఫ్ స్టోరీలో మనం పాత నిబంధనకి వెళితే దావీదు మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? మొదటి సమూయేలు 16 అధ్యాయంలో స్టార్ట్ అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడు మనకి? ఒక గిటార్ వాయించుకుంటూ, ఒక పల్లెటూరు కుర్రోళ్ళలాగా పాటలు పాడుకుంటూ, సాదాసీదా జీవితాన్ని జీవిస్తూ, గుర్తింపు లేని ఒక తండ్రికి పుట్టి కడసరివాడిగా చివరివాడిగా జీవిస్తున్న టైంలో ప్రవక్త వెళ్ళి ఆ ఇంటిని దర్శించాడు. సరిగ్గా ఆ టైంలో అబ్బాయి గొర్రెల కాపరి. ఆ టైంకి ప్రపంచాన్ని క్షమించండి, ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సౌలు. ఈ టైం లైన్లో ఈ పొలిటికల్ సైన్స్లో దావీదు ఎంట్రన్స్ మనకు పరిచయం అయింది. ఈ దావీదు గారిని స్టడీ చేస్తున్నప్పుడు భాగాలుగా చూస్తూ సరిగ్గా 21 అధ్యాయం దగ్గర ఆగాం. గుర్తుందిగా అందరికీ? ఆ 21 అధ్యాయం అంటే ఒక్కసారి వెనక్కి వెళదాం. 21 అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా కాస్తంత సేవ చేస్తున్న వాళ్ళు, కాస్తంత సంఘంలో పనిచేస్తున్నవారు, రెగ్యులర్గా చర్చకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యాంశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను వినండి. చర్చకు వచ్చి ఏ మాట పడితే ఆ మాట ఈజీగా మాట్లాడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్త. దావీదు చేసిన మిస్టేక్, మళ్ళీ చెప్తున్నాను, ఊరు వల్లకాడైపోయింది. దావీదు చేసిన మిస్టేకే కాదు, ఎప్పుడో పూర్వం సేవకులు చేసిన తప్పుకి తరతరాలు పిల్లల్ని ఎంటాడేసింది. ఇందాకన్నా మాట్లాడుతూ వాక్యంతో ఎలా ఉంటుందంటే, తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. నాకు తోసిందల్లా మాట్లాడే ప్రజల మీద రుద్దేస్తాను, ఎక్కేస్తాను, మాట్లాడేస్తానంటే మనల్ని ఎక్కు తొక్కేసి ఆయన మనల్ని పిలిచాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇది చరిత్రలో మైలురాయి లాంటి భయపడే సంఘటన. 21వ అధ్యాయం ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం చదవండి. ఎవరో చదవండి గట్టిగా. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకునద్దుకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదు రాజుకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడుగుగా, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితోనైనా చెప్పవద్దని నేను నా పనివానిని ఒకానొక చోటకు వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమైనా ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన
అహీమెలకుతో అనగా యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరొచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారు బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యక్రమం అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రంగా ఎంచదగును అని యాజకుని తనను. అంతటి యెహోవా సన్నిధిలో నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ ఏరు రొట్టెలు లేకపోగా ఎచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. ఆ రోజు ఆ రొట్టెలు ఆయన తిన్నాడు. ఇప్పుడు బాగా వినండి. దావీదుని సౌలు తరుముతున్నాడు. సరిగ్గా తరమబడుతున్న టైంలో ఏ శత్రువైనా, ఏ వ్యాధి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏది మనకు ప్రమాదకరమైనా మనకు సేపెస్ట్ జోన్ దేవుని సన్నిధి, సేవకుల సహవాసం. గతంలో కూడా ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందిగా, అక్కడ సమూయేలు గారు ఊరు వెళ్ళినప్పుడు. అలాగే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడంటే ఒక దేవుడి మందిరం లేదా ప్రవక్తలు, యాజకులు పనిచేస్తున్నదా ఆ ఏరియాకి వచ్చాడు. ఆ ఏరియా పేరు నోబుని మౌంట్ స్నోపస్ అంటారు దీన్ని, ప్రజెంట్ దాని పేరు. అంటే ఒక కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో జాగ్రత్త చూడండి. తమ్ముడు మనకు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నది ఆ ఫిగర్నే మీకు చూపిస్తున్నాం. ఈ ఏరియాలో జాగ్రత్తగా వింటే ఈ ఏరియాలో ఒక హబ్బులాగా పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న ఏరియాలో ఇప్పుడు బాగా వినండి. మీకు ఈ అధ్యాయం 21 అధ్యాయం చదువుతుంటే నోబులో యాజకుడైన అహీమెలెకు నోబుకు ఉన్నాడు అంటే ఈ నోబు అనే ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అంతకుముందు బాగా వినండి, మీకు హిస్టరీ గుర్తుండాలి. 430 సంవత్సరాల తర్వాత వీళ్ళు బయటకు వచ్చాక వీళ్ళు నడిపించింది ఏంటండి? మందసం. ఎవరిని? ఇశ్రాయేల్. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ నడిపించింది. అంటే మందసం దగ్గర సిగ్నల్ వస్తే నడవమంటే నడవాలి, ఆగమంటే ఆగాలి, ఉండిపోమంటే ఉండిపోవాలి, వద్దంటే ఇక నడవకూడదు. మందసం దగ్గర దేవుని మహిమ వాళ్ళకి ఎప్పటికప్పుడు మేఘం రూపంలో వాళ్ళకి సిగ్నల్స్ వస్తుంది. అదే జీపీఎస్ ఆ రోజుల్లో. వాళ్ళకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఏదైనా ఉందంటే ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందన్న జీపీఎస్ అదే మందసం. ఈ మందసం దగ్గర మేఘం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఆ మేఘంలో దేవుని మహిమ ఉంటుంది. అది వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే ఆగిపోవాలంటే 40 సంవత్సరాలు వీళ్ళకి గైడ్ లైన్గా, రూట్ మ్యాప్గా పనిచేసింది ఎవరంటే మందసం వీళ్ళతో ఉంటే ఏ జాతి వీళ్ళని ఏమీ చేయలేదు. మందసం వీళ్ళతో ఉంటే ఏ శత్రు వీళ్ళ ముందు నిలబడలేడు. మందసంతో వీళ్ళతో ఉంటే సాక్షాత్తు దేవుని సన్నిధి వీళ్ళతో ఉన్నట్టే. అలాంటి సన్నిధిని వీళ్ళు తెచ్చి 430 సంవత్సరాలు ప్రయాణం చేసి దాని వెనకాల పాడి లేచి దెబ్బలు తిని కొంతమంది చచ్చి మొత్తం మీద ఆ మందసాన్ని మోసుకొచ్చి కానాను భూభాగంలో అడుగెట్టారు. ఆ కానాను భూభాగంలో అడుగు పెడితే ఈ మందసానికి ఒక ప్లేస్ సెట్ చేశారు. ఆ ప్లేస్ నేమ్ సిలోహు. గుర్తుందిగా? ఈ సిలోహు ప్రాంతానికి వచ్చి అక్కడ పెడితే ఆ సిలోహు ప్రాంతాన్ని ఇంకా స్టాండింగ్గా పెట్టారు. ఎందుకంటే ఇంక జర్నీ లేదు. ఎందుకంటే ఎక్కడికి ప్రయాణం చేయాలని బయలుదేరారో అక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? కానాను భూభాగానికి. ఈ భూభాగానికి వచ్చిన తర్వాత దీనికంటూ ఒక ప్లేస్ ఇచ్చారు. మనం ఎలా అయితే అందరం కూడుకుని ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ ఎలా అయితే కూడుకుంటున్నామో, ఇక్కడ దేవుని సన్నిధి మనం ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో, అలాగే ఇంక ఇశ్రాయేల్ అందరికి మందసం పట్టుకుని నడవకుండా ఒక ప్లేస్ సెట్ చేశారు దేవుని యొక్క చిత్తానుసారంగా. ఆ ప్లేస్ పేరే సిలోహు. ఆ సిలోహు అనే ప్రాంతంలో ఒక మందసాన్ని పెట్టి మోసేకి దేవుడు చెప్పినట్టుగా గుడారం, ఇలాంటి పెద్ద గుడారం ఒకటి వేసి ఆ గుడారం చుట్టూ వాల్ ఒకటి కట్టి, ఇవన్నీ క్లాతులతోనే, మళ్ళీ దానికి సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడు అక్కడ. ఆయన పేరు ఏలీ గారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఏలీ. బాగా వినాలి. సేవకులు, చిన్న సేవ మొదలుకొని పెద్ద సేవ వరకు, పెద్ద సేవకులు మొదలుకొని సంఘ పెద్దల వరకు, సంఘ పెద్దలు మొదలుకొని సంఘంలో ఉన్న సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరూ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు తిక్కలు వ్యవహారాలు చేశారంటే మీ తరతరాలని లెక్కండా కొడతాడు. మీరు దేనితన్నా సెలగాటమాడని కానీ గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యంతో కానీ దేవుని సేవతో కానీ ఏదన్నా మీరు సరసాల అన్నట్టు మీరు నడుతున్న ఇలాంటి పనులు కానీ మీరు చేశారో చావును కోరుకుని మీరు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ చెప్తాను వినండి. ఒక క్లైమ్ మనకి ఎప్పుడు గుర్తుండాలి. గుర్తుపెట్టుకోండి. నా ఆలయాన్ని పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను. ఇది చరిత్రలో
బెంచ్ మార్క్ లాగా దేవుడు ముద్రించాడు. అలాంటి చరిత్ర ఇది. శిలోహ ప్రాంతానికి వచ్చి దేవుడు ఆ డార్క్ టైం లైన్లో, ఆ డ్రై అంటే ఏ సేవకులు లేరు, ఏ యాజకులు లేరు, అప్పుడు మిలుక్కు అని మెరుస్తున్న ఒకే ఒక్క యాజకుడైనా, సేవకుడైనా, దైవజనుడైనా, పాస్టర్ ఆయనకి ఏ పదమన పెట్టు, పూజారైనా, ఒకే ఒక్క ఆయనకు వర్తిస్తుంది. ఆయన పేరు ఏలీ గారు. ఆ ఏలీ గారిని బాగా వినండి. ఆ ఏలీ గారి దగ్గర మందసం దగ్గర ఏలీ గారు, ఈ అంతా కలిపి శిలోహ ప్రాంతంలో ఉండేది. శిలోహులో ఉండాల్సిన దేవుని సన్నిధి నెబూకి ఎందుకు వచ్చింది? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో. నెబూ ప్రాంతంలో ఈయన ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈయన ఎవరు? ఈ అహీమెలెక్ ఎవరంటే ఎవరో కాదు, ఏలీ గారి యొక్క ముని మానవాడు. నా మాట అర్థమవుతున్నాయా? ఏలీ గారి యొక్క ముని మానవుడు అంటే ఏలీ గారు ఉన్నారుగా, ఫినిహాస్, ఓప్ని ఫినిహాసులు. ఆ ఓప్ని ఫినిహాసుల తండ్రి ఏలి. ఏలియా గారి వేరు, ఏలీ వేరు. ఆ ఏలికి కొడుకు, ఆ కొడుకు కొడుకు, ఆ కొడుకు మునిమానవుడు ఎవరు చెప్పండి? ఈ అహీమెలెకు, దావీదు గారితో మాట్లాడుతున్న ఆయన. ఇప్పుడు ఎందుకు నెబూ ప్రాంతానికి వచ్చారంటే, ఇప్పుడు కాస్త చరిత్ర టూకీగా మనకు తెలిసిందే. ఏం జరిగిందో మనకు తెలుసు. యాజక క్రమం ఎలా వస్తుందంటే అహరోను క్రమం నుంచి వస్తుంది. ఈ అహరోను క్రమం నుంచి వచ్చిన వాడే ఏతామారు. ఏతామారు నుంచి వచ్చిన వాడే ఏలి. ఆ ఏలి కొడుకే ఫినిహాసు. ఆ ఫినిహాస్ తర్వాత వచ్చినప్పుడు అహీటుబు. ఆ అహీటుబు నుంచి వచ్చిన వాడే అహీమెలెకు. ఇది లింకు, బ్లడ్ రిలేషన్. ఎప్పుడైతే వచ్చాడో నెబూ ప్రాంతానికి వచ్చాడు. అసలు శిలోహులో ఉండాలిగా. ఎందుకు శిలోహులో ఉండలేదంటే ఆ ప్రాంతం పూర్తిగా నాశనమైపోయింది. లేటెస్ట్గా సర్వేలో, జోగ్రఫికల్ ఎవిడెన్స్గా పురావస్తు శాస్త్రజ్ఞులు తెర మీదకి తీసుకొచ్చిన ఆ ఏరియా పేరు కిర్బిత్ సిలోన్ అంటారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ దాని పేరు కిర్బిత్ సిలోన్ అంటే బూడిదగా మారిపోయిన ఒకప్పుడు ఏదైతుందో శిలోహు ప్రాంతము. ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్త బయటికి తీస్తే గుప్పమని వచ్చిన ఆధారాలు ఏంటంటే పూర్తిగా ఏరియా అగ్ని చేత దహనం చేయబడింది. ఇటుకలు సైతం కాలిపోయాయి. ఎందుకు ఇటుకలు కాలిపోయాయి? మట్టి కూడా కాలిపోయింది, ఇటుకలు కూడా కాలిపోయాయి. ఒక పట్నం నాశనం అయిపోయినంత అగ్ని గంధకాల లాంటి తీవ్రత అక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ చెప్తాను. యాజకులు చేసిన పనికి మాలిన పనికి ఊరు వల్లకాడ అయిపోయింది. ఎవరా యాజకులు? ఏం చేశారు ఆ యాజకులు అంటే, ఏలీ గారు మీకు తెలుసు. శిలో ప్రాంతంలో సీనియర్గా ఆయన ఉంటుంటే ఆ సీనియర్ కింద పని చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరి వచ్చేసారు. ఎవరు చెప్పండి? ఓప్ని ఫినిహాస్లు. ఏలీ పక్కన ఓప్ని ఫినిహాస్లు ఎవరు? ఏలీ గారు కొడుకులు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? కుదురుగా ఏమైనా ఉన్నారా? నేను ఎప్పుడు మన మెసేజ్ చెప్పి గుర్తుపెట్టుకోండి. సేవకుడు కొడుకు సేవ అయితే కొన్నిసార్లు సేవకుడు కొడుక్కి సేవ విలువ తెలియదు. నేను ఇంతమందిని చూశాను. సేవకుల కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారు, సేవకుల కొడుకులు తిరుగుబోతులు ఉన్నారు, సేవకుల కొడుకులు అబద్ధికులు ఉన్నారు, సేవకుల కొడుకులు దొంగలు ఉన్నారు. ఎందుకు అంటున్నారు? వీళ్ళకి చిన్నప్పటి నుంచి సేవను చూసి అది బోర్ అయిపోద్దో పర్లేదు అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ సేవను చాలా సులకనగా తీసుకుంటారు. అందుకే వారసత్వం సేవ సంఘానికి సోమరతనాన్ని నేర్పుతుంది. అందుకే ఇది సినిమా ఇండస్ట్రీలో వచ్చినట్టు, రాజకీయంలో వచ్చినట్టు, నా తర్వాత మా కొడుకే సీఎం, నా తర్వాత మా కొడుకే సేవకుడు, నా తర్వాత మా కొడుకే హీరో, నా తర్వాత నా కొడుకే రాజకీయ వారసుడు అన్నట్టు సంఘానికి వారసుని ప్రకటించకూడదు. ఒకవేళ నీ కొడుకు వర్తబుల్ క్యాండిడేట్ అయితే మనం పిలవకపోయినా దేవుడు ఎంచుకుంటాడు. మన కొడుక్కి మన కూతుర్లకి ఆ దేవుని యొక్క ఫైర్ అంటే మనలాంటి గుండె తీవ్రత వాళ్ళకు ఉంటే దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఆడికి భక్తి లేని సన్నాసిగాడైతే ఆడిని గనక మనం ఏదికి ఎక్కించామో సంఘాన్ని అమ్మేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. వినబడుతున్న ప్రతిదీ దేవుని వాక్యం కాదు, కనబడుతున్న ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత సంఘాల మొత్తానికి మంట కలిసిపోయాయి. వీళ్ళకి సన్నిధులు ఉన్న వాక్యాలు బురకెక్కగానే తెల్లవార్లు తోస్తానే ఉంటారు. తొయ్యండి, మిమ్మల్ని దోసేస్తాడు లేవుడు ఏదో ఉంది అర్థం. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినేది మీకు క్రాస్ చెక్ తెలియాలి. ఎందుకన్నా చెప్పాడు, మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక విషయాన్ని రైటర్ ఉద్దేశం ఏంటో వదిలేసి సింహానికి గడ్డం ఉంది, రాజుకి గడ్డం ఉంది అని అడుగుతున్నా, దాన్ని తోకుంది అడుగుందా? ఎదవ కంపారిజన్లు అన్నీ చేస్తారని అడుగుతున్నాను. అసలు కంటెంట్ ఏంటి నేను అడుగుతున్నాను. చూడాలిగా అని అడుగుతున్నాను. విషయాన్ని పరిజ్ఞానంతో ఉండాలిగా, చూడాలిగా. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ శిలోహ ప్రాంతం మంట కలిసిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? యాజకులు. ఏలీ గారు కొడుకులు ఓప్ని ఫినిహాస్లు ఏం చేస్తారు మనకు తెలుసు. ఏం చేశారు? ఏం చేయడం ఏంటి? ఆ 2వ అధ్యాయం ఇంటికి చదవండి. ఏం చేయడం ఏంటి?
వాళ్ళు సేవలో వచ్చిన బలి నైవేద్యాలు తినేశారంట. నేను అడుగుతున్నాను, అరే దేవుని కానుకలు అంటే మీకు భయం ఉండదురా? చాలామంది అడుగుతున్నాను, దేవుని కానుకలంటే భయం ఉండదు, దేవుని నైవేద్యాలంటే భయం ఉండదు, ఇవి దేవునికి సంబంధించినట్టు మీకు భయం ఉండదా? ఓప్ని ఫినిహాసులు ఏలీ కొడుకులు భయం లేని పనులు ఎందుకు చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి చూసి చూసి పర్లేదు అనుకుంటున్నారు. అందుకే సేవ విలువ, భక్తి విలువ అని అడుగుతున్నాను. బయటోడి కన్నా మొక్క భయం ఉంటుంది కానీ చెప్పండి, మనలో చిన్నప్పటి నుంచి సంఘాల్లో పెరిగిన వాళ్ళకి భయాలు ఉండడం లేదు. లోకు కడుతున్నారు. నేను ఎప్పుడు చెప్పే మాటే, దూరంగా ఉంటేనే విలువ. చెప్పండి, పొద్దుటి మెసేజ్లో కూడా చెప్పాను, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా దగ్గర అయిపోయాం అనుకోండి, అప్పటి వరకు సార్ ప్రైజ్ లాడ్ సార్ అది దాని వాళ్ళే బాగా దగ్గర అయిపోయి మనం క్లోజ్గా ఉండాలి, మీ మధ్య నా మధ్య ఏదో ప్రక్కన ఉండకూడదు, మనం క్లోజ్గా ఉండాలంటాడు. భోజనం చేసి ఐస్ క్రీమ్కి వెళ్దాం రా అంటాడు. రారాని ఎత్తాడు ఇడు, మనవాడు సారాని రాని హెడ్ ఐస్ క్రీమ్ కూడా ఆడు మొక్క తినేసి ఎత్తాడు. నాకు క్లోజ్నెస్ కొన్నిసార్లు ఎథిక్స్ పోతాయి, క్లోజ్నెస్ కొన్నిసార్లు మన విలువలు పోతాయి. క్లోజ్నెస్కి ఎలా ఉందో చెప్పనా? లోకు కడతారు, దేవుడినే లోకు కట్టారు, సేవను లోకు కట్టారు. ఏం చేస్తారు? ఓపెన్ ఫినాన్స్లో ఏం చేస్తారు? బలి నైవేద్యాలు తినేశారు. పాప పరిహారతపు బలులు అంటే ఎంత డేంజర్ జోన్ అండి అది. మంచి మంచి మొక్కల పాక తీయండి అన్నారట, ఆ మొక్కల కాల్చుకుని తినేశారట, స్టఫ్గా వాడేసారట. కొన్ని వ్యాఖ్యానాల్లో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు డ్రింకింగ్ అలవాట్లు గట్ట కొన్ని వ్యాఖ్యానాలు ఉంది, కొన్ని డ్రింకింగ్ అలవాట్లు నంచుకోవడానికి మొక్కలు ఏరేశారు. మీకు మాట చెప్పనా, నేను అందరిని అంటలేదు, ఒకవేళ అందరినీ ఈ మాట అంటే దేవుడు నాకు క్షమించగాక. ఈ పనులు చేసేవారిని అంటున్నాను, దేవుని మందిరాల్లో జడ్జాగా కూర్చుని చర్చ అయిపోయిన తర్వాత భయం లేకుండా ఇప్పటి వరకు దేవుని సన్నిధిని పిలువబడిన ఆ దేవుని సన్నిధిలోనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూసే సన్నాసిగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అక్కడే ఓపెన్ చేస్తాను అడుగుతున్నాను, మరి ఇప్పటి వరకు దేవుని సన్నిధి ఇక్కడ బోధింపబడితే నువ్వు అసలు నీకు భయం లేదరా దేవుని సన్నిధి అంటే? మళ్ళీ ఇలా పోటుగా ఇలా జ్ఞానం అంటారు, దేవుని సన్నిధి ఏంటంటే, దేవుని సన్నిధి అంటే చెప్పండి ఇదండి దేవుని సన్నిధి ఏంటండి అని అడుగుతున్నా. ఈ దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంది. ఆయన ప్రజెన్స్ ఉన్న దగ్గర గుర్తుపెట్టుకోండి, అది దేవుని సన్నిధి. ఆ కాలమైనా ఈ కాలమైన ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలి. చాలామంది భయం లేని పనులు అక్కడక్కడ అడుగుతున్నాను. నేను ఈ మాట అంటున్నాను కొంచెం ప్రాక్టికల్గానే, మీరు ఏమనుకున్న పర్లేదు, రాడికల్ కొన్ని మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడే కూర్చొని, మన సంఘాల్లో లేవు, ఎక్కడెక్కడే కూర్చొని స్ట్రైట్గా వాక్యం వినకుండా కొంతమంది లేడీస్ వైపు లుక్ చేసేవారు ఉంటారు అడుగుతున్నాను. అరే మీకు భయం ఉండదా అని అడుగుతున్నాను నేను. అరే దేవుని సన్నిధి ఇక్కడ ఫోన్తో మనం ఉండకూడదు, అరే ఇది దేవుని సన్నిధి లేడీస్ వైపు చూడకూడదు, అరే ఇది దేవుని సన్నిధి మన ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి. భయం ఉండదా? అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు సంఘానికి వచ్చి 20 ఏళ్ళు సంఘానికి వచ్చి, తెలుగులో సామెత ప్రాక్టికల్గా లేదు కానీ తెలుగులో సామెత అంటే తొండ ముదిరి, అది తొండ అవ్వదు కానీ సామెత తొండ ముదిరే చెప్పండి ఓసర వెళ్ళి అయిందంట. వీడు రాను వీడు ముదిరిపోయిన టెంకలా తయారయ్యాడు. వీడికి భయం లేదు, వీడికి మాటల భయం లేదు, చేతల భయం లేదు, ఏమీ భయం లేదు. ఏలీ కొడుకులు ఫినిహాస్ ఏం చేశారు? శ్రేష్టమైన బళ్ళు తింటున్నారు, అన్నీ తినేస్తున్నారు. ఈ తినేసి తాగేసి మత్తు ఎక్కువైపోయిన తర్వాత లోపల కొవ్వు ఎక్కువైపోయి ఆ గుడారంలో మందిరంలో సేవ చేయడానికి వచ్చిన ఆడవాళ్ళతో చెప్పండి కమ్యూనికేట్ అయ్యారంట. ఆ కమ్యూనికేట్ అయితే ఏమైంది? సెక్సువల్గా వాళ్ళ కాంటాక్ట్ అయిపోయారు. నేను అడుగుతున్నాను, ఫినిహాస్ కూడా ఒక సన్నాసిగాడు, ఓప్ని ఒక సన్నాసిగాడు, మరి వీళ్ళకేమైందండి? నా మాట మీకు అర్థమవుతులేదు. ఇప్పుడు ఇక్కడ మేమే ఉన్నామండి, ఇక్కడ మేమే బోధ చేస్తున్నాం. మేము బోధ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు సర్వీస్ చేయడానికి వచ్చారు. మీరు సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పటివరకు బలలు గుద్దేసి సొక్కాలు చింపేసి గుండెలు బాదుకుని అలాగుండాలి ఎలా ఉండాలని చెప్పిన మేము ఎవ్వరు లేని టైంలో నువ్వు సర్వీస్ చేయడానికి ఇక్కడికి వస్తే నీతో నేను ఎటకారాలు ఆడుతున్నప్పుడు నీకు సెన్స్ పనిచేయాలో వద్దా? జేమ్స్ బల్ ఏమాడుతున్నాడు, ఈ నెంబర్ కదా నెంబర్ చేయంటావు నన్ను, నేను అడుగుతున్నాను, నేను నీకు సెన్స్ పనిచేయాలొద్దా?
అరే ఏంటి నడుతున్నాయి ఇప్పటివరకు ఈయన మాట, అరే ఇతను దైవజనుడు అనుకున్నాం, ఈయనకి దైవిక భయం లేదు, ఇదే సన్నిధిలో నాతో తేడాగా మాట్లాడుతున్నాడు, ఇతడు దేవుడు వాక్యం బోధిస్తున్నాడు, నాతో ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు, ఈ వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు, ఏంటి ఈయన సూపులు మాటలు తేడాగా ఉన్నాయి, అమ్మో జాగ్రత్తగా ఉండాలని ఈ గాడిదలు కనిపించాలా వద్దా? ఆడు ఎదవా, నీ బుద్ధి ఏమయ్యింది? తప్పు ఓప్ని ఫిన్హాస్ గాడిదే కాదు, చెప్పండి, ఈ స్త్రీలది కూడా. ఆ మధ్యకాలంలో ఒక వీడియోలు వచ్చినాయి, మీరు ఎంతమంది చూసారు లేదో, అది బహుశా తమిళనాడు కర్ణాటక పరిసర ప్రాంతాల వీడియో. వెనకాల ఒక ప్రార్థనా గది పెట్టాడు ఆయన. ఇవన్నీ మనం చెప్పుకుంటే కడుపులో పేగులు రోడ్డు మీద వేసుకున్నట్టు ఉంటుంది. చెప్తే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ. ఎందుకంటే మన క్రైస్తవులు అలాంటి చీడపురుగులు ఉన్నారు, చెప్పకపోతే జాగ్రత్తలు ఉండవు, చెబితేనేమో ఇదే కట్ చేసి ఎవడో ఇదిగో పాస్టర్లే. కానీ మన క్రిస్టియానిటీకి ఏ రిలీజన్లో ఏ ఫెయిత్లో లేని మన దగ్గర ఉన్న ఒకే ఒక డిగ్నిటీ చెప్పినా మనల్ని ఎవడో విమర్శించడం కాదు, మనల్ని మనమే విమర్శించుకుంటాం. మన దేవుడు మన గ్రంథం మనకు నేర్పించిన ఉన్నతమైన గౌరవం ఇది. ఓకే రైట్. ఆ వీడియోలో మీరు చూసారు లేదో, ఆ వీడియోలో ఒక ఆవిడ వచ్చింది, అది ప్రేయర్ రూమ్ అంట. ఆ ప్రేయర్ రూమ్లో ఆడు ప్రేయర్ చేశాడు. ఏం చేశాడు మరి, ఆ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ పంపించాడు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఆ తర్వాత ఎవడో సీసీ కెమెరా పెట్టాడు అక్కడ. అందులో ఆ సీసీ కెమెరా ఎడతాడు, ప్రేయర్ చేయట్లేదు, అదో ప్రార్థన, ఇంకేటని అడగండి నన్ను. అవన్నీ చేస్తుంటే ఆ తర్వాత ముందావిడ ఈవిడెదురుగానే వెళ్ళింది, తర్వాత ఆవిడ ఈవిడెదురుగానే వెళ్ళింది. ఇంతమంది వెళ్ళొస్తుంటాడు, మీ అందరితో సరసాలు ఆడుతున్నా, నీకు తెలుసు, ఆడికి తెలుసు, ఆవిడికి తెలుసు, ఆవిడ తెలిస్తే మీరు ఎవ్వరికి మీకు కనీసం ఏం తప్పు అనిపించట్లేదంటే మీరు మనుషులా సిత్తకార్తి కుక్కలా అని అడుగుతున్నాను నేను. అరే నా ముందే ఈ మనిషి వెళ్ళింది, ఈ మనిషి వెళ్ళాక మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు, ఈ మనిషి అని కనీసం అడుగుతున్నాడు. ఆడో కుక్క, మీరు సిత్తకార్తి కుక్కలా? నేను సీరియస్గానే అడుగుతున్నాను. అరే వీడు తేడా తెలిసినప్పుడు నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఈయన అడుగుతున్నా, వీళ్ళు సేవ అని వచ్చినప్పుడు సేవ లేకుండా ఇక్కడ సరసాలు కనబడుతున్నప్పుడు వీళ్ళు అడగాలి, ఫినిహాస్ ఏంటి పనులు, ఓపెని ఏంటి పనులు, మేము సేవని వచ్చాం, గుడారంలో సేవ లేకుండా నువ్వు సేవలో సరసాలు ఆడుతున్నావు ఏమిటని అడగాలా? అలా సరసాలు ఆడుతుంటే సిగ్గుపడిపోతున్నారు, ఎవరు చెప్పండి. అంతే, అలాగేరా ఇలాగేరా, ఇక రకరకాలు అయిపోయి ఇంక చెప్పండి. అది పాస్టర్ గారు లేదు ఇంకా చెప్పండి, ఇంకా రకరకాలు అయిపోయి తప్పు చేస్తారు. పోయిందా అని అడుగుతున్నాను. మిమ్మల్ని ఏలి ఏమనకపోవచ్చు కాక మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ప్రజలు ఏమనకపోవచ్చు కాక మళ్ళీ చెప్తున్నాను, నిన్ను సంఘం ఏమనకపోవచ్చు కాక, తన సంఘంలో తప్పుడు చూపులు చూసినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఒగ్గరత గురిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏం చేశాడు ఆయన? ఎగరనిచ్చాడు, తెన్నిచ్చాడు, బలిసారు, కొవ్వు బాగా ఎక్కువ కొట్టుకున్నారు. ఆ కొవ్వు ఎక్కిన కొల్లుతో నెత్తికి ఎక్కువైపోయి ఆ చివరికి సరసాలకి వీటన్నిటికి అలవాటు పడిపోతే దేవుడు గీత గీసి మొదటి వార్నింగ్, రెండో వార్నింగ్, మూడో వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చి తలకాయకి చెప్పాడు, నువ్వు చెప్పు, నేను చెప్పేది ఏముండదు, మళ్ళీ నీతో నేను కాంటాక్ట్ అవుతాను. ఏలీ గారికి దేవుడు చెప్తే ఏలీ వెళ్ళి తన కొడుకులకి బొజ్జగిచ్చినట్టు చెప్పాడు. బుజ్జగించినట్టు చెప్తే అంటారు అలాంటి విషయాల్లో, అలా కాదమ్మా, ఇలా కాదమ్మా, అలా తప్పమ్మా, ఇలా అంటుంటారా, సీరెత్తాడు దేవుడు అని చెప్పాలి. అలా చెప్పకుండా ఇలా సీరియస్గా చెప్పకుండా ఈయన ఇలా బుజ్జగించిన చెప్పి. ఎందుకంటే మన ప్రసంగాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని బయట వరకు పవర్ఫుల్గా ఉంటాయి కానీ చెప్పండి, ఇంట్లో పవర్ఫుల్గా చెప్పాం. అదే బయట వాళ్ళు పిల్లలు సండే స్కూల్ రాకపోతే సండే స్కూల్కి రారు మీ పిల్లలు, మీ బతుకే ఎలా తగలడ్డే అంటున్నాం. అదే మన పిల్లలు వెళ్ళకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి కదా బాబు, ఈ మన సన్నాయి నొక్కుళ్ళు. అందుకే కొంతమంది మన పిల్లలు అడుగుతుంటారు క్వశ్చన్స్. కొన్నిసార్లు మీకు చాలాసార్లు చెప్పాను, ఆ క్వశ్చన్స్ ఏంటంటే మన పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. మీరు సీరియస్గా కూడా మేము బల్ల గుద్ది చెప్తాం, సినిమాలు చూడకండి, అబద్ధాలు ఆడకండి, ఎథిక్స్ దేవుడు కోరుకున్న నైతికత విలువలు ఫాలో అవ్వండి. అంటే నువ్వు ఇంటికి టీవీ ఇప్పుడు అయిపోయినట్టే టీవీ పెడతా, టీవీ పెట్టినట్టునే ఆ పిల్లోడో పిల్ల వచ్చి అంటది, మమ్మీ ఇందాక జేమ్స్ పాస్టర్ గారు టీవీ పెట్టొద్దన్నాడు, పెడితే పెట్టో సినిమాలు చూడొద్దు అన్నాడు, నువ్వు సినిమా చూస్తున్నావు ఏంటంటే నీ దగ్గర ఆన్సర్ లేక లోపలికి వెళ్ళాడుకో అంటాను. అంటే అదే చెప్పండి, ఈ నాటకాలు నడుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఎవరో పాడు చేయరు, చెప్పండి, మనమే పాడు చేస్తాం. ఏలీ గారు చెప్పలేనట్టు, వినిపించలేనట్టు ఇలాంటి సన్నాయి నొక్కుల మాటలు మాట్లాడితే వాళ్ళు మారారా? దేవుడు చెప్పాడు, నీకు నీ కొడుకులకి కొవ్వు ఎక్కువైపోయింది, రాసి పెట్టుకో, చంపబడేస్తున్నాను. మరో మాట సీరియస్గా చెప్తాను, ఏలీ గుర్తుపెట్టుకో,
ముసలోడన్నవాడు సీనియారిటీ నీకంత వయసు వచ్చేంత వరకు నీ జాతిలో నీ వంశంలో ఒక్కడ సేవ చేస్తే ఒట్టు చూస్తూ ఉండు. ఏ మందిరాన్ని ఆనుకొని మీరు సేవ చేస్తున్నారో, ఏ మందస్సు మీకు ఇప్పటివరకు సెక్యూరిటీ ఇచ్చిందో ఆ మందస్సాన్నే వదిలేస్తున్నాను, ఆ సన్నిధిని వదిలేస్తున్నాను. ఇంకొక మాట, నిన్ను నీ కొడుకుల్ని వదిలేస్తున్నాను. మరో మాట చెప్తున్నాను, నీ తరతరాలు వదిలేస్తున్నాను. వదిలేశాడు దేవుడు. అడుగుతాను, ఏలీని పక్కన పెట్టాడు, సమూయేలుని తెర మీద తీసుకొచ్చాడు. ఏలీ కొడుకులను పక్కన పెట్టాడు, సమూయేలు స్థితిని పక్కకు తీసుకొచ్చాడు. ఏలీ పెట్టిన మందస్సాన్ని వదిలేశాడు. ఫిలిస్తీన్లు పట్టుకుపోయారు. దెబ్బకి ఆ యుద్ధంలో 30,000 మందిని చంపి, ఎంతమంది? 30,000 మంది ఇశ్రాయేలుని చంపి మందస్సాన్ని జర్జాగా పట్టిపోయారు. ఆ పట్టిపోతూ మందసాన్ని పట్టిపోయి ఊరక వదిలేశారు. అరే వీళ్ళకి బలము బలహీనత ఈ మందసమేరా, వీళ్ళ మానసిక శారీరకంగా చితగొట్టాలంటే మందసం పట్టుకుపోవాలని 30,000 మందిని చంపేసి మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఎలుతున్న వాళ్ళ ఖాళీగా వెళ్ళక ఆ ఏదైతే పూజలు అందుకున్న మందిర స్థలం ఉందో మొత్తం ఆ ఊరిని మందిరాన్ని చెప్పండి తగలెట్టిపోయారు. గడ్డి చేత ఘోరంగా అగ్ని చేత కాల్చేశారు. ఇటుకలు కాలిపోయాయి, మట్టి కాలిపోయింది. ఆ కాలిపోయిన ఆ భూభాగం మొన్న పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో నిజంగా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దాడి చేశారు. 1050లో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేశారు. ఇది నిజంగా జరిగిందని మొన్న పురావస్తు శాస్త్రజ్ఞుల రికార్డులో బయటపడింది. ప్రస్తుతానికి ఆ సైంటిఫిక్ టెంపర్లో దాని పేరు గిర్బత్ సిలోన్ అంటారు దాన్ని. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారు. అది నిజంగా తగలడిపోయింది. ఆ ప్రాంతాన్ని దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే మొత్తం కంటెంట్కి ఇచ్చిన ఆన్సర్ అంటే చెప్తున్నా, శాకులు తిరవం లేకుండా కానుకలతో ఎటకారాలు జలసాకి మరిగిన, సుఖాలకి మరిగిన, రెండోది దేవుని కానుకలను అడ్డగోలుగా వాడిన, మూడోది చెప్తా వచ్చిన స్త్రీ పురుషులు భయంకరమైన పాపపు కార్యాలకు అలవాటు పడిన దేవుడు తీసుకునే నిర్ణయం చెప్పిన తగలెట్టి పడేస్తాడు. ఎప్పటివరకు తగలెడతాడు అంటే తారాలు తగలెట్టేస్తాడు. తగలబెట్టేశాడు. ఆ తగలబెట్టేస్తే ఆ గుంపులో చిన్న పిల్లలు పుట్టారు. ఆ చిన్న పిల్లల్లో ఒక పిల్లోడే చెప్పండి అహిమెలెకు. ఆ ఏరియా తగలడిపోయింది కనుక ఇంకా దేవుని సన్నిధి లేదు కనుక అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది. ఏ ప్రాంతానికి? నెబు ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చి నోబు ప్రాంతం, అదే నోబు ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఇప్పుడు పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు. దానికి సేవకులు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కసారి సిలువ కోసం దేవుడు మర్చిపోకుండా ఏమని రాస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 78వ కీర్తన 60వ వచనం. చరిత్రలో దేవుడు పదే జ్ఞాపకం చేశాడు. 78వ కీర్తన త్వరగా ముగించుకుందాం. సిలోహు మందిరమును ఆయన తన బలమును చెరిపేస్తాడు, విరోధుల చేతికి అప్పగిస్తాడు. సేమ్ సిలోహోను విరోధుల చేతికి ఎలా అప్పగించేశానో, సిలోహోను ఎలాగైతే వదిలేశానో, స్థలాన్ని మిమ్మల్ని కూడా నేను వదిలేస్తాను. మీరు మారు మనసు పొందకపోతే, మీకు గర్వం ఎక్కువైపోయినా, కొవ్వు ఎక్కువైపోయినా, మాట వినకపోయినా, సరసాలు ఎక్కువైపోయినా, సుఖాలు ఎక్కువైపోయినా, సంభోగాలు ఎక్కువైపోయినా మిమ్మల్ని వదిలిపడేస్తాను. ఎలా వదిలేస్తా ప్రభు అంటే అచ్చు చెప్పండి, సిలోహును వదిలేసినట్టే వదిలేస్తాను. ఎర్మియా కూడా జ్ఞాపకం చేశాడు దీన్ని. ఒకసారి చూడండి, ఎర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 12వ వచనం. ఎర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వము నేను నా నామము నిలిపిన సిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి. ఇశ్రాయేలు చేయన ప్రజలైన ఇశ్రాయేలు చేయన దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. ఇదే యెహోవాకు ఏం చేశాడు? తగలెట్టేశాడు. ఏం చేశాడు? 30,000 మంది చంపేశాడు. ఏం చేశాడు? ఓప్ని ఫినెహాసు సేవకుల్ని చంపేశాడు. ఏం చేశాడు? ఏలియా గారు కూడా చనిపోయారు. ఇంకా ఏం చేశాడు? మందస్సాన్ని వదిలేశాడు. ఇంకేం చేశాడు? మందిరాన్ని వదిలేశాడు. ఇంకా ఏం చేశాడు? మొత్తానికి ఆ ప్రాంతాన్ని దేవుడు వదిలేశాడు. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ లేకపోయినా, మాట నిజాయితీగా లేకపోయినా, దేవుని కానుకలతో ఎటకారాలకి సుఖాలకి మరిగిన చరిత్ర మళ్ళీ దుష్టాంతంగా రిపీట్ మనకి చేస్తున్న ఆన్సర్ ఏంటి చెప్పిన
వదిలేస్తాడు. ఆయన వదిలేశాడో కుక్కల చింపని ఇస్తరాకు అయిపోతాము. అటు నుంచి దాడి, ఇటు నుంచి దాడి, ఇలా దాడి, అలా దాడి, ఇక దండయాత్రల మాలు కూడా చంపే వరకు దాడులు ఆగవు. నేను సీరియస్ చెప్తాను. ఆ సేవకులైనా, ఈ సేవకులైనా, ఆ పరిచారకులైనా, ఈ పరిచారకులు ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోండి, సేవ అంటే సేవను సేవగానే చేయి, సేవను రాజకీయం చేయకు. సేవ అంటే సేవను సేవగానే భయపడుతూ చేయి. అక్కడ సుఖాలకి, లగ్జరీకి, తిండికి, మత్తుకి, కామ త్వరతకి నువ్వు పెద్దపీటలు వేసావో నేను ఎవడో నాశనం చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, నువ్వే నాశనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నావు. తెచ్చారు, ఏమైంది? ఆ తర్వాత దేవుడు ఏం చేసినా మనకు తెలుసు. ఏమైంది? సిలోహును వదిలేశాడు, ప్రభావము పోయింది. ఆ ఏరియాలో ప్రభావం పోయింది, మందసం పోయింది, ప్రభావం పోయింది, సేవ పోయింది, అన్నీ పోయినాయి. అక్కడి నుండి, ఆ ఏరియా నుండి ఒక అబ్బాయి తెర మీదకి వచ్చాడు. వాళ్ళ మనవడు ఎవరో, ఏలీ గారి మనవడు, కొడుకు. ఆ ఎవరైతే ఉన్నాడో ఆ అహీమెలెకు ఇప్పుడు వచ్చి నెబులో మళ్ళీ భయభక్తులతో సేవ చేస్తున్నాడు. వాళ్ళకి ఆ హిస్టరీ గుర్తుంటుంది కదండి. ఆ భయంతో సేవ చేస్తుంటే ఎంత మంచి సేవను సెడగొట్టిన మరో మనిషి ఎవరు చెప్పనా? దావీదు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సేవకుడి వై కుదురుండకపోయినా నీ వల్ల నష్టం అవుద్ది. రెండోది, నువ్వు సేవలో మెయిన్ పిల్లర్గా దావీదు లాంటి వై ఉండి కూడా నువ్వు సరిగ్గా లేకపోయినా నీ వల్ల కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఇంకోటి చెప్పనా, ఉన్న కుదురు కొంతమంది ఉంటారు, వాళ్ళ పేరు ఆ తురతెక్కలు కూడా ఉంటాడు. అక్కడ ఎవడో ఆ గొర్రెలు మేపుకునేవాడు, ఆడెవడెత్తున్నాడో అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్తాడు. ఆడి పేరు అక్కడ ఉంది. ఆడి పేరు ఏం పేరన్నా? దోయేగు. ఆడెవడెత్తాడు? ఈ దోయేగులు చాలా మంది ఉంటారు సంఘంలో. ఈడెవడెత్తున్నాడు అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు. మొత్తం ఊరిని తగలట్టేస్తాడు. ఈ కంటెంట్ తిరిగి ఎక్కడికి వస్తుంది చెప్పనా? ప్రభురాత్రి సంస్కారం దగ్గరికి వస్తుంది, ప్రభు పాదాల దగ్గరికి వస్తుంది. దావీదు గారిని అహీమెలెకు అడిగాడు, సార్ మీరు ఒంటరిగా రావడం ఏంటంటే, నిజం చెప్పేస్తే బాగుంది దావీదు గారు ఇలా అంటే బాగుండు. ఏమీ లేదు, మా మామ అదే మన కింగ్ నా మీద పగబెట్టాడు, నా ఫేమ్ నేమ్ చూడలేకపోతున్నాడు, నన్ను తరిమేస్తున్నాడు, ఎటు పోవాలో తెలియక దేవుని సన్నిధిలో కాస్త ప్రార్థన చేసుకుని ఏమైనా దొరికితే తినేసిపోదాం అనుకుని ఇలా వచ్చేసాను. నీకు ధైర్యం ఉంటే సహాయం చేయలేదని, నీకు ఇబ్బంది అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జెన్యూన్ రిపోర్ట్ ఇస్తే బాగుండండి. ఎవరు అది చెప్పలేదు ఆయన ఏమంటే చెప్పనా? అబద్ధం ఆడేశాడు, భయం లేని అబద్ధం ఆడేశాడు. గొలియాతును కొట్టేటప్పుడు అంత గొప్ప విశ్వాసం చూపించిన దావీదు గారే సౌలు తరుముతుంటే అబద్ధానికి పేటేశాడు. నీతో పోయింది అబద్ధం ఆడితే? ఒక అబద్ధం ఆడితే నీతో పోయిందా? ఒక మంచి సేవకుడు చచ్చిపోయాడు. ఆ సేవకుడితో పాటు 85 మంది చనిపోయారు. ఆ 85 మంది సేవకులే కదా, ఊరంతా వాళ్ళకడైపోయింది. ఎందుకు ఎలా అయిపోయింది చెప్పిన? దావీదు గారు ఆడిన అబద్ధం. గుర్తుపెట్టుకున్న దేవుడు దావీదు అబద్ధాలు ఆడితే ఎంకరేజ్ చేశాడా? సపోర్ట్ చేశాడా? సిగ్గులేని కొంతమంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో. పాస్టర్ గారు అబద్ధాలు ఆడినా చెప్పండి సపోర్ట్. అంటే అది ఎందుకు అలా అనాల్సి వచ్చింది? నువ్వు చెప్పేస్తా, ఆడు చెప్పకూడదు, నువ్వు చెప్పేస్తా మాకు ముందు. అది ఎందుకు అలా అనాల్సి వచ్చిందట? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఒళ్ళు కొవ్వెక్కి అనాల్సి వచ్చింది మీకు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దావీదైనా, నువ్వైనా, నేనైనా, అపోస్తుల్లో ఉన్న పేతురు గారు ఆడగా అబద్ధం ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దాని నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దావీదు గారు అబద్ధం ఆడారు. అబద్ధం ఆడి ఏమంటున్నాడు చూడండి 2వ వచనంలో, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనూ చెప్పొద్దని ఒకానొక చోటుకి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? ఏంటంట? సడన్గా మీరు వచ్చి, నిజానికి రాజుగారు అల్లుడు, గొలియాతును కొట్టినవాడు, పైన సైన్యాధిపతి పేరున్నవాడు, అలాంటి నైట్ టైం లేదా పగల టైం సింగిల్గా వచ్చేసాడంటే డౌట్ రాదండి ఏ పాస్టర్ గారికైనా? అంటే మీరు ఇంత ఫేమ్ నేముంటే సడన్గా మీరు ఎలా ఒంటరికి వచ్చేటని కానీ డౌట్ రాదా? డౌట్ అడిగినప్పుడు ఆయన అబద్ధాలు ఆడనుకుంటారు కదా. ఆయన ఏమన్నాడంటే, రాజుగారు నన్ను ఒక సీక్రెట్ ఏజెంట్కి ఒక పని మీద పంపాడు అన్నాడు. రాజుగారు పని మీద పంపలేదు, నీ పని చూద్దామని తిరుగుతున్నాడు ఆయన. ఎవరో
నీ పనేంటో చూద్దామని ఆయన తిరుగుతున్నాడు. అది చెప్పు. అది చెప్పకుండా ఏం చెప్పావంటే, రాజుగారు నన్ను పని మీద పంపడనగానే ఈ పెద్ద ఆయనకి తెలియక, అయ్యో రాజుగారి అల్లుడు, రాజుగారి దగ్గర నమ్మకస్తుడు, రాజుగారికి మానసిక శారీరకమైన స్వస్థత కలిగించే మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ ఉంటుంది ఈయన దగ్గర, ఎంత చక్కకున్న వ్యక్తి ఆకలేస్తుందంటే ఇలాంటి సీక్రెట్ ప్రాజెక్టులు మనం హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పి అన్నం పెట్టాడు. గంత ఆయనకి తెలుసండి? తెలియదు. ఈ అన్నం పెడితే అక్కడ ఏం జరుగుతుంది 7వ వచనంలో ఒకసారి చదవండి. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడక్కడ ఉన్నాడట. ఆడి పేరే అదోలా ఉంటుందండి. ఎవరు ఎట్టుకోకండి ఆ పేరు. ఏంటంటే దోయాగు. ఆడో జోరేగాడు. ఎక్కడ ఊతాడు, అక్కడ ఊతాడు, అక్కడ ఊతాడు, ఇక్కడ ఊతాడు. ఈసారి ఆవిడ కట్టారండి ఆ పేరు. దోయాగు నడుతున్నాడు. ఏటిడంటాడు అక్కడ ఉన్నాడంట. కొంతమంది అలా ఉంటారండి. ఆడు అక్కడ ఉన్నాడు అనుకుంటే కానీ ఆడ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది. దొడ్డ ప్రయాస గేమ్స్ ఏం ఆడుకుంటున్నారు. సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసారే ఏం ఆడుకో. ఆడు అక్కడ ఆడితే కుర్చీలు చెప్తున్నాడు అనుకుంటే కానీ ఆడు మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు లేరు, మామూలుగా చెప్తున్నానండి. మామూలు చెప్తున్నాను. ఎక్కడని మీరు చూడండి, వాళ్ళు అక్కడే ఉన్నాడట. ఆడ దావీదు గారు ఈ పాస్టర్ గారు మాట్లాడుకుంటే ఆడు పాము సేవలు వేసుకుని అక్కడి నుంచి ఇంటూ మెల్లగా వినేసి అన్నీ, వీడి పని ఏంటండి గొర్రెలు కాయడం, వీడి పని ఏంటండి పశువులు కాయడం, వీడి పని ఏంటండి ఆ ప్రోటీన్ ఫుడ్ ఏదవుతుందో ఎగుమతి దిగుమతులు చేయడం, ఏదైతుందో పశు సంపద దగ్గర ఆడు పాలు ఎన్న జున్నే పశువు, ఇది ఆ డ్యూటీ. ఈ డ్యూటీ కాంది ఏంటంటే పక్కోడి విషయాలు వినకూడదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విని 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 బాగా వినండి. ఆ విన్న తర్వాత సౌలు గారు అప్పుడు ఈటెక్కిపోయి తిరుగుతున్నాడు. ఆ ఈటెక్కిపోయి తిరుగుతున్న ఆయన, మీరు జాగ్రత్తగా వినండి, ఆ ఈటెక్కిపోయి తిరిగిపోతున్న ఆయన సరిగ్గా వచ్చి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని తిడుతున్నాడు. దావీదు నన్ను ఎలా వచ్చాడంటగా, నా రాజ్యంలో ఉండి, నా ఆస్థానంలో ఉండి, నా శత్రువు ఇలాకాలో తిరుగుతున్నప్పుడు కనీసం మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు తెలియదా? పైగా నాకు అన్యాయం చేస్తున్న దావీదే కాదు, దావీదు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మీరు కూడా నాకు అన్యాయం చేస్తున్నా, అందరి మీద నిందరేసుకుంటూ తిరుగుతున్నాడు. అంటే ఈయనకి ఏటి పెద్ద అన్యాయం? అన్యాయం ఏం లేదు. దావీదు బతుకుండడమే నీకు అన్యాయం. ఎవరికి? సౌలు గారికి అన్యాయం ఏంటంటే దావీదు గారు బతుకుండడం అన్యాయం. అందుకే ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నీకు అన్యాయస్తులే. ఎవరికి? సౌలు గారికి. అందుకే అందరి మీద నేరలు పెట్టుకుంటూ ఆడి తప్పు, ఈడు తప్పు, లాడి తప్పు, వీడి తప్పు అనుకుంటూ అందరి తప్పును మోపుతూ ఈ టైంలో ఒక వకాలు తప్పుచ్చుకున్నట్టు ఒకటి తెర మీదకి వచ్చాడు. అది 22వ అధ్యాయం 9వ వచనం నుంచి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ఈడే అక్కడ ఉన్నాడా? సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్యా కుమారుడు పారిపోయి నోబులోని అహీటోబు కుమారుడైన అహీమెలకు దగ్గరికి రాగా నేను చూసా, నీ పనేట్రా నువ్వు గొర్రెలను చూడడం, నీ పనేట్రా గొర్రెలను కట్టడం, నీ పనేటి మందలను జాతి. వీడు మందం చూస్తలే. చెప్పండి, మందిరానికి ఎవరు వచ్చారు, ఎవరు పోతున్నారు, పాస్టర్ గారు ఎవరికి రొట్టెడుతున్నాడు, పెద్ద మొక్క ఎట్టాడా చెప్పండి, చిన్న వీడికి ఎందుకు అని అడుగుతున్నా. ఈ మొక్కలు కూడా పెట్టి అన్నీ చూసాడు. మొత్తం చూసి రాజుగారికి ఓదాల్సిందల్లా ఊతున్నాడు. దావీదు గారు ఒక విషయం అడిగారు, సార్ పాస్టర్ గారిని, నేను చాలా ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చాను సార్, నాకు సీక్రెట్ వర్క్ అప్పగించారు కనుక నా దగ్గర ఎప్పనేమీ లేదు, ఆయుధం ఇవ్వకుండా లేచిన, అసలు ఏమన్నా ఇక్కడ ఆయుధం లాంటిది ఏమైనా ఉందంటే, అక్కడ రాజుగారు పని మీద వచ్చారు కనుక వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి ఏమనంటే, అయ్యో ఆయుధం లేపడం ఏంటండి, ఆ గొలియాది కత్తి ఇక్కడేగా పెట్టారు, అది ఉంది అన్నాడు. నేను మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు గొలియాతి కత్తిని ఇలా పట్టుకుని తెచ్చి దావీదు గారికి ఇలా ఇచ్చినట్టునే చుమ్మని థాట్లోకి వెళ్ళాల్సింది ఎవరు చెప్పిన? దావీదు గారు వెళ్ళాలి. ఎందుకంటే ఈ కత్తి చూసి వెంటనే ఆడు గుర్తురావాలి, తాడేది ఎవడో చెప్పండి, గొలియాతి. అలాంటి తాడిగాడినే దేవుడు నా పక్షాన్ని ఉంటే పడగొట్టి నరికి పడేసానే. జస్ట్ సౌలు నన్ను తరుముతుంటే నేను అబద్ధాలు ఆడుతున్నాను ఏంటి అని వెంటనే బాగా గిల్ట్ ఫీల్ అయ్యి తనను తాను ఒక్కసారి పెంపొందింపజేసుకుని ఉద్యోగం తెచ్చుకోవాల్సిన దావీదు గారు కత్తి తీసుకుని మళ్ళీ నాటకాలు ఆడడం మొదలెట్టాడట. కొన్నిసార్లు బాగుంటాం చెప్పండి, కొన్నిసార్లు బాగోం, కొన్నిసార్లు చాలా బాగా ఉంటాం, కొన్నిసార్లు మనం చేసే పనులు అందరినీ తగలెట్టేసే పనులు చేస్తాం. దావీదు గారు కూడా చూడండి, ఆ కత్తి తీసుకున్నాడు, రొట్టె తీసుకున్నాడు. అప్పటికే పాస్టర్ గారు అడిగారు, బాబు ఈ రొట్టె పుచ్చుకోవాలంటే దీని పేరు, ఆ రొట్టె పేరు ఏమిటండి, ఇంకో పేరు చెప్పండి, దేవుని సముఖపు
దేవుని సముఖపు, ముఖపు అంటే ఏంటండి చెప్పండి, దేవుని ముఖానికి సాదృశ్యంగా, అంటే దేవునితో కనెక్ట్ అయిన రొట్టె అది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాక్షాత్తు దేవుడు భుజించే రొట్టె అన్న పేరు. అంటే దేవుని రొట్టె అది, దేవుని సముఖమందుండే రొట్టె. ఇప్పుడు చెప్పండి, దేవుని సముఖపు రొట్టెని ఇరుస్తున్నప్పుడట అపవిత్రత ఉండకూడదంట, జగడాలు ఉండకూడదట, అబద్ధాలు ఉండకూడదట, కడగా ఉండాలట. ఆ రోజు నుంచి అంటే దేన్నో సూచిస్తుంది. దేన్ని చెప్పండి? ప్రభు బలను సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా పడతాలో వచ్చి తీసుకోకూడదు సార్, చాలా డేంజర్ ఇది. దీని పేరే దేవుని రొట్టె. దేవుని రొట్టె దాని పేరేంటి చెప్పండి? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. అది ఏ రొట్టె చెప్పండి? ప్రభు యొక్క రొట్టె. ఆ రొట్టెని మీరు ఎలా పడతాలో తీసుకోకండి సార్, కొంచెం మీరు ఎలా పడతాలో వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి, అంటే దావీదు గారు అక్కడ కూడా అనేసి, అయ్యో అసలు అంతా చాలా పవిత్రంగా ఉన్నాం, కావాలంటే ఒకసారి సాంజ వచ్చేమంటే వచ్చేతాం అన్నాడు. ఎవరు చెప్పండి? అడుగు అడుగునా కవరింగ్, అడుగు అడుగునా కవరింగ్. అంటే ఎన్ని కవర్లేసి దాయగలవండి? ఎన్నని కవర్ చేయగలరు చెప్పండి? మొత్తమే చెప్పాడు 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 చెప్పాడు, కత్తి తీసుకున్నాడు, ఇదంతా ఆడు చూశాడు. ఆ సోదిగాడు ఎవరు చెప్పండి? అదో ఏగది ఏమని పోయాడు ఎక్కడికి చెప్పండి? మరి ఆ మందలని ఎవరికి అప్పగించాడో వెంటనే పడి ఇప్పుడు మందలు ఏమైపోయి మరలా తిరిగి చెప్పండి. వచ్చి ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు? అయ్యా 10వ వచనంలో, అహీమెలెకు అతని పక్షమును యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకుడుగా అహీమెలెకు కుమారుడగు అహీమెలెకును సౌలు అహీటబగు కుమారుడైన ఆలకించి మనవి, అతడు చిత్తము నా ఏలిన వాడానను. సౌలు, నువ్వు యెష్యా కుమారునికి ఆహారం ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని విచారణ చేసి అతడు నా మీద లేచి నేడు జరుగుచున్నట్టు పొంచిండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా, ఇతనికి అసలు తెరవలేదు. అతను నువ్వెందుకు సహాయం చేసావు, అతనికి కత్తి ఎందుకు ఇచ్చావు, అతనికి ఫుడ్ ఎందుకు పెట్టావు అంటే, సార్ అతనికి ఫుడ్ ఎందుకు పెట్టకూడదు, కత్తి ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు సార్, అతను వచ్చిందే మీ ప్రాజెక్ట్ మీద కాదు సార్ అన్నది ఏంది? ఎవరిది? అహీమెలెకు అదేగా చెప్పాడు పెద్ద మనిషి. ఎవరు చెప్పండి? అసలు నేను ముఖ్యమైన పనుల మీద తిరుగుతున్నాను, నాకు ఎవరు పడతారు అప్పగించలేదు, ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారు అన్నాడు దావీదు గారు. ఈ దావీదు గారు ఈ పని అప్పగించారంటే ఈ పని మీద తిరుగుతున్నప్పుడు ఈయనకేం తెలుసండి పాస్టర్ గారు? ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన వెంటనే ఏమన్నంటే, రాజా రాజునకు వచ్చును, రాజునకు అల్లుడై, పాయింట్స్ చూడండి, రాజునకు అల్లుడు, నమ్మకస్తుడు, ఆలోచనకర్త, నీ నగర్లో ఘనత వహించిన వాడు, అతని వంటివాడు ఎవడును నీ సేవకుల్లో ఎవడున్నాడు? ఆయన చూసారు ఎలా చెప్తున్నాడో? ఆయన అల్లుడు గారు, ఆ పాయింట్ చదవండి. ఆయన అల్లుడు గారు నమ్మకస్తుడు, ఆలోచనకర్త, నగర్లో ఘనత వహించిన వాడు. సేవకుల్లో అంతనకన్నా మీరు బాగా ఎవరు నమ్మేస్తారు? ఇక్కడ అల్లుడి కన్నా బయట నమ్మేస్తారు మీరు? అతన్నే బాగా నమ్ముతారు, ఆయనే బాగా నమ్ముతారు. అసలు ఆయన వల్లేగా రాజ్యం నిలబడింది. అసలు దావీదు గారు అంటేనే ఫేమ్ నేమ్ ఎలా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి ఆయన వచ్చి నన్ను రాజుగారు ఒక ప్రాజెక్టు మీద పంపారంటే నేను ఎందుకు నమ్మను సార్? పైగా మీ అల్లుడు నమ్మకస్తుడు, సేవకులు అందరిలో గొప్పవాడు, అందుకే నేను నమ్మాను సార్ అంటే అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అతని పక్షంగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించుతున్నా, ఇప్పుడే నేను కొత్తగా అడిగాను సార్. సరే, అంతకుముందు ఆయనకి నేను ప్రేయర్ చేయలేదా? అంతకుముందు మీకు నేను ప్రేయర్ చేయలేదా? నేను మన ఆస్థానం అంతటి కొరకు నేను ప్రార్థన, ఇప్పుడే కొత్తగా దావీదు గారు ఇప్పుడే నా దగ్గర కొత్తగా వచ్చారు, ఇప్పుడే కొత్తగా వచ్చాడు మందిరానికి, అంతకుముందు రాలేదా? నేను ప్రేయర్ చేయలేదా? ఇంతకుముందు రాకపోకలు జరగలేదు, ఇప్పుడు కొత్తగా నేను ప్రార్థన చేస్తున్నానా? ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నాను సార్. నాకేం తెలుసు సార్, నేను ఇన్నోసెంట్, నాకు ఏమీ తెలియదు. అసలు మీ అల్లుడి గారికి మీకు పడతలేదో నాకు తెలియదు. నేనేదో ఆయనతో జతకట్టి రాజ్యానికి రాజుకి ఎన్నుపోటు పడవాలని నేను అసలు అనుకోవట్లేదు సార్. కిందికి అది నాకు దూరమగును గాక. స్పీడ్గా చదవాలి. ఈ నేరము మోపకుండును గాక, ఈ సంగతి నుంచి కొద్ది గొప్ప ఏమి నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులు వీరిలో దావీదుతో కలిగి ఉన్నందున
ఆ కలిసిన అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడను తన చుట్టూ నిలిచి ఉన్న ఆ కావలి వారికి ఆజ్ఞాపించను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకుండగా ఎంతైనా వాళ్ళు దైవజనులు. ఆ దైవజనులు ఓప్ని ఫినిహాసు లాంటి వాళ్ళు కాదు. ఓప్ని ఫినిహాసులు ఏదో దెబ్బ కొట్టినా తప్పులేదు, గద్దించినా తప్పులేదు. ఈ సేవకుడు నీతికి పడి ఏడుస్తాడు. ఎలాంటి సేవకుడి మీద కాలు ఎత్తినా, చెయ్యెత్తినా, నోరెత్తినా ఆ ఎత్తినోడు ఉండడు. అందుకే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి భయం వేసింది. సార్ ఈయన మేము ఏమంటాం సార్ అంటే, ఆ చుట్టూ ఉన్నది ఎవరు చేయలేదట. అప్పుడు ఉన్నాడు ఈ తూరేగలగాడు, ఎవరు చెప్పండి, ఈ దోయాగు. ఇలా రా ఇన్ఫర్మేషన్ నువ్వేగా ఇచ్చా అంటే, ఈడు బాగా ఏదో గొలియాతను కొడుతున్నట్టు, ఇప్పుడు ఏదో ఫిలిస్తీన్లతో ఫైట్ చేస్తున్నట్టు ఎవరి మీద పడిపోయాడు తెలుసా? అమాయకులైన సేవకుల మీద పడిపోయాడు. తప్పు కదండి. పడిపోయి ఏం చేశాడో చూడండి. రాజు దోయాగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎపోదు ధరించుకున్న 85 ఆ దినమునే హతము చేసెను. మరియు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తుల్ని కత్తివాత హతము చేసి మగవారినేమి, ఆడవారినేమి, బాలుర్నేమి, పసిపిల్లలనేమి, ఎడ్లేమి, గాడిదలేమి, గొర్రెలేమి అన్నిటినీ చంపేశారు. ఇప్పుడు చెప్పండి, ఇంత రక్తపాతం జరగడానికి కారణం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆయన యథార్థత అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదనకుండా నడుతున్నాను. పైగా ఎక్కడ దావీదు గారు అబద్ధాలు ఆడు చెప్పండి? చర్చికి వచ్చి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చర్చికి వచ్చి ఈజీగా అబద్ధాలు ఆడిస్తే మీరు కోరి తెచ్చుకుంటున్నారు. అరే ఈ విషయాన్ని కూడా అబద్ధాలు ఆడుతారు. చిన్న విషయాలు, 10 రూపాయలకి అబద్ధం, 10 నిమిషాల సమయానికి అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. నువ్వు ఊరకే నువ్వు బయటవాడు కాదు, మార్కెట్లో ఉన్నవాడు కాదు, సంతల్లో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉండకుండా అబద్ధాలు ఆడుతున్నావంటే, అబద్ధాలు ఆడడం చిన్న విషయం అనుకుంటున్నావా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధం. ఆడొద్దంటే ఆడొద్దు, చెప్పొద్దంటే చెప్పొద్దు. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే మౌనం అయిపో, అంతేగాని అబద్ధాలు ఆడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ పోతూ అబద్ధాలు ఆడితే నీతో పోద్దా? నీ వెనక మొత్తం వల్లకాడ అవుద్ది. ఏమైంది చెప్పండి? ఒక మంచి సేవకుడు చనిపోయాడు, ఆయనతో పాటు అమాయకమైన సేవకులు చనిపోయారు. ఇంకెవరు చనిపోయారు చెప్పండి? ఆడోళ్ళకి ఏం తెలుసు, మగోళ్ళకి ఏం తెలుసు, గొర్రెలకి ఏం తెలుసు, పశువులకి ఏం తెలుసు? మొత్తం వీని వల్ల ఏమని చెప్పండి? దావీదు గారు ఆడిన ఒక అబద్ధానికి ఎంత నాశనం అనే పండుగ వేస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను చెప్పండి, ఎగ్జాక్ట్ ఇదే మనకు జరగదు, కానీ మీరు అబద్ధాలు ఆడండి, దాని నష్టం ఏదో ఒక రోజు భూతంలా మీ మీదకి రాకపోతే ఒట్టు. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని ఏదో ఒక రోజు మీరు ఎదుర్కొంటారు. ఈరోజు చాలా తెలియకపోవచ్చు, రేపు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు నేను ఎంతకు అబద్ధం ఆడాను, జుట్టు పీక్కున్నా దాన్ని ఎంత కవర్ చేసినా నువ్వు కవర్ చేయలేవు. ఆ రోజు వ్యక్తుల దృష్టిలో లోకువైపోతావు. ఆ రోజు వ్యక్తుల దృష్టిలో నీ వ్యక్తిత్వం దిగిపోద్దు. నువ్వనే వ్యక్తివి నిలువెల్లా మనుషుల దృష్టిలో చచ్చిపోతావు. దావీదు గారు పర్లేదు అన్నాడు, చెప్పేశాడు ఈజీగా. ఏమైనా చచ్చిపోయాడు అడుగుతున్నాను. ఈయన ఇలా చనిపోవడానికి కారణం, ఈ పాస్టర్ గారు దేవుడు కాపాడవచ్చు. ఎందుకు కాపాడలేదంటే, ఈ యాజకుల కుటుంబం మీద శాపం ఉంది. ఎక్కడ? ఏలీ గారి దగ్గర చెప్పాడు. ఏమని? నీ కొడుకులు మీరు కలిసి సన్నిధిలో మీరు చేసిన ఈ తొంటరి దుర్మార్గపు చీకటి పనుల వలన రాసి పెట్టుకో ఏలీ, నీ తరంలో నీ వంశంలో వృద్ధాప్యం వచ్చే వరకు ఎవరిని నేను సేవ చెప్పండి చేయను, ఇది శాపం రాసేసాడు. అంతే నడుతున్నాను. ఆ రోజు ఆ సేవకులు చేసిన తప్పు, ఈరోజు దావీదాడిన అబద్ధానికి అది ఇది కలిపి దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు దావీదు గారు చేసిన పనికి శాపం సంపూర్తి అయిపోయింది. ఇక బోధ ప్రభావం మళ్ళీ పోతుంది. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు అబద్ధం, యాజకులు చేసిన పాపం వీరి వల్ల ఏమైందంటే, ఏమీ ఎరగని వెనకాలలో అన్యాయం అయిపోయారు. అబద్ధాలాడి సంపాదించే నడుతున్నాను. రాజకీయ నాయకులు అబద్ధాలాడి సంపాదించేస్తారు. నెక్స్ట్ నీ కొడుకు నువ్వు జైలుకు హాస్పిటల్కో పోకపోతే ఒట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు
నువ్వు ఏదో ఒక అబద్ధాలని ఎదుటోళ్ళ కొంపలను పాడు చేసే ఆ అబద్ధపు పంటను నువ్వు కొయ్యకపోతే వట్టు. మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వేమిత్తుతావో అది కోస్తావు. నువ్వేదైతే మాట్లాడతావు అదే నీకు ఎదురవుద్ది. నీ నాలికని అదుపు చేసుకోకపోయినా, నీ సంపదను అదుపు చేసుకోకపోయినా నువ్వు చర్చికి వచ్చిపోతున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు సంఘానికి వచ్చిపోతున్నావు. నువ్వు బయటోడివి కాదు, బయట దానివి కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు దావీదు లాంటి యుద్ధాలు చేసినా అబద్ధాలు ఆడితే గుర్తుపెట్టుకోండి, వదిలేయడం జరగదు. గొలియాత్ ఫైటే చెప్పండి, అబద్ధమే. నాశనం అనే పంట కోయాల్సిందే. దావీదు తర్వాత బాధపడతాడు, కేవలం నేను ఆడిన అబద్ధం వల్ల ఇంత జరిగిందంటే. అందులో తప్పించుకొచ్చిన కుర్రోడు అంటాడు, ఆ యాజకుల కుమారులో ఎవరో ఒక యాజకుడు ఉంటాడు కానీ ఆయన వచ్చి అంటాడు, అయ్యా ఇలా జరిగిందంటే కుమ్ములిపోయి అంటాడు, ఇదంతా నా వల్ల జరిగిందంటాడు. ఎంతో ఆలోచించుకున్నాడు. అందుకే దయచేసి అబద్ధాలు వద్దు. దేవుని సేవలో ఉన్నవారు కానీ, చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, సేవకులు కానీ, యాజకులు కానీ, ఇంకా ఎవరైనా మీరు ఏదైనా పెద్దలు కానీ, పాటలు పాడుతున్నవారు కానీ, లేదా ఇక్కడ అందిస్తున్నవారు కానీ, ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ, మీరు ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీకు చేతులెత్తి దండం పెడుతున్నది ఒకటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది ఇప్పుడు అనేసి అయిపోయింది అనుకుంటే నేను అడుగుతున్నా, నీ వ్యక్తిత్వాన్ని కొలుస్తాడు దేవుడు, చూస్తాడు దేవుడు. నువ్వు ఇత్తింది కోస్తావు. నేను అడుగుతున్నా, అబద్ధాలు ఆడి ఏం బాగుపడిపోతారు? వద్దు. దావీదు గారు ఆడి మనకు నేర్పిస్తున్నాడు. అందుకే ఆ నష్టం ఆయన కోసాడు. 22వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, ఒకసారి ముగించేద్దాం. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 22వ అధ్యాయం 21వ వచనంలో, సౌలు యెహోవా యాజకుల్ని చంపించిన సంగతి దావీదుకి తెలియచేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయాగు ఒకడున్నాడు, ఆ ఎదవ అక్కడుండి పాములా చూస్తున్నప్పుడే అనుకున్నానని ఇప్పుడు అంటున్నాడు సావుగోరు సల్లగా. ఎవరు? దావీదు గారు. అక్కడ ఉన్నాడు ఆ రోజు నాకు తెలుసు. నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. ఆడు చెబుతాడని ఆ రోజే డౌట్ వచ్చింది. ఆడు పోసకూర్చున్నప్పుడు వింటున్నప్పుడే డౌట్ వచ్చింది. ఆడు పైనుంచి కిందకు చూస్తున్నప్పుడే డౌట్ వచ్చింది. మొత్తం ఆడు చెప్తాడు సస్పెక్ట్ చేశాను, అది నిజమైంది. ఆడే చేశాడు. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడిని అయితేనే కదా. చెప్పలేక నవ్వలేక ఏళ్ళలేక నవ్వారంటారు చూసారా, ఏళ్ళలేక నవ్వలేక ఏళ్ళలేక ఒక మాట అయితే ఒప్పేసుకున్నాడు, ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్లే కదా. ఆ రోజు నేను ఇలా చెప్పేస్తే బాగుంది, రాజుగారికి నాకు గొడవలు అవుతుంది, నేను ఎలా వచ్చాను, మీరు ఏమైనా సహాయం చేస్తే చేయండి, లేకపోతే లేదు, అది మీ రిస్క్, మీకు ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఒక్క మాట నేను చెప్పుంటే బాగుండు. ఇదంతా తెలియదు. ఇందులో ఈయనకి ఏ సంబంధం లేని మీ నాన్నగారు మీ తలకాయలు చనిపోయారు. ఇదంతా నా తప్పు. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు ఏం తిని అబద్ధం ఆడాడు చెప్పనా? రొట్టె తిని. నెక్స్ట్ మనం ఏం తింటాం చెప్పండి? రొట్టె తిని. ఈ రొట్టె తిన్నప్పుడు, ఈ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మీలో సరసక్తులైనను చెప్పండి, మీలో అబద్ధాలైనను చెప్పండి, మీలో అల్లరితో కూడిన ఆటపాటలైన చెప్పండి, మీలో జగడాలైనను కక్షలైనను ఏమీ లేక చెప్పండి, ఇది దేవుని సముఖపు రొట్టె. ఇందులో మన చేతులు ముంచుతున్నాం. దీని కొరకు మనం అంకితం చేయబడ్డాం. మన మాట అవునంటే అవును, కాదంటే ఒక మాట నేను చెప్పను. దావీదు భుజించడానికి అహీమెలెకు చనిపోయాడు. ఈరోజు మనం భుజించడానికి యేసుప్రభు చనిపోయాడు. ఆ రోజు దావీదు ఆకలిని తీర్చడానికి ఆ గొప్ప దైవజనుడు చనిపోతే, యాజకుల కన్నా గొప్ప ప్రధాన యాజకుడు మన యాజకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చనిపోయాడు మనందరి ఆధ్యాత్మిక ఆకలి తీర్చడానికి, మనందరి జీవితంలో ఒక సమాధానం ఇవ్వడానికి. మన శత్రువు సౌలు కన్నా దారుణమైన వ్యక్తి సాతానుగా మనం తరుముతుంటే, వాడి వ్యసనాల్లో, సంపదల్లో, చీకట్లో, వాడి భయంకరమైన లోకంలో మనం తరుముతుంటే, తన రెక్కల చాటుని కాపాడుకోవడానికి మన చావుకు బదులుగా చెప్పండి ఆయన చచ్చిపోయాడు. దావీదు ప్లేస్లో అహీమెలెకు చనిపోయాడు. ఇక్కడ మన ప్లేస్లో చెప్పండి యేసుక్రీస్తు చనిపోయాడు. అందుకే ఈ రొట్టెలో చేతులు ముంచుతున్నప్పుడు జాగ్రత్త, ఈ ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు జాగ్రత్త. ఈ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించిన మాట అది దేవుడి నుండి వచ్చింది కాదు చెప్పండి, దుష్టుడి నుండి వచ్చింది. దుష్టుడి నుండి వచ్చిన పంట దుష్టమనే పంటనే కోస్తావు.
నన్ను నిజం చెప్పేయండి, తప్పే ఉందండి. చెప్పడం ఇష్టం లేదు, మౌనం అయిపోయి దేవుడు చెప్పుకోండి. కానీ దాన్ని కవరింగ్లు చేయకండి. మన యేసుప్రభు త్యాగాన్ని మళ్ళీ బాహాటంగా అవమానించకండి. మన యాజకుడు నమ్మదగినవాడు, మన బలహీనతలను బాగుగా ఎరిగినవాడు, మనల్ని అర్థం చేసుకునేవాడు, మనకన్నా ముందుగా ప్రధాన యాజకునిగా నిలబడినవాడు మన కొరకు విజ్ఞాపన చెప్పండి చేస్తున్నాం. నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు. ఆయన దగ్గర అన్నిటినీ మనం ఒప్పేసుకుంటే లేవనెత్తి బలపరుస్తాడు. మోకాలు లేగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. ఎవరైతే ఉన్నారో మన సంఘ పెద్దలు అలాగే తమ్ముడు ఈ కార్యాన్ని నడిపిస్తారు. ఏకీవించండి. దేవా, ఎంత గొప్ప విశ్వాసి అయిన దావీదు గారైనా ఒక్క అబద్ధం ఆడితే దాని వలన వచ్చిన నష్టం ఏంటి, దాని వెనకాల జరిగిన చరిత్రలో రక్తపు మరకలు ఏంటని చదువుతున్నప్పుడు మాకు భయం వేస్తుంది ప్రభువా. మాకు నిజాయితీగా నిజం పలకగలిగే శక్తిని మాకు దయచే ప్రభువా అని ఒప్పుకోండి.